అరవడం మానేసి జరిగిన దాని గురించి ఏం చేయాలో ఆలోచించు. నీ చేతన ఒక్కతే సైలెంట్గా ఉండు, అంతేగాని ఇలా నోరు పారేసుకోకు. రే కిరణ్, లక్ష్మికి ఫోన్ చేయరా. అలాగమ్మా. హలో కిరణ్. హలో వదిన, అమ్మ మాట్లాడుతుందంట. అమ్మ లక్ష్మి, ఏమైంది అత్తయ్య? కంగారు పడుతున్నారు. మామయ్యకి ఆరోగ్యం బాలేదా? అమ్మ లక్ష్మి, హరి ఏమైంది ఆయనకి? హరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. సార్, ఈ డబ్బు ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఇది మా మిస్సెస్ వాళ్ళ బాస్ ఇచ్చారు. ఆయనే కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. లోన్ అప్రూవ్ చేయడానికి మీరు లంచం తీసుకున్నారని అర్థమైంది. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారు. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోలేరు. ఓ, అయితే ఇదంతా అశ్విన్ గడి పని అన్నమాట. సార్, నిజంగా చెప్తున్నాను సార్, అందులో డబ్బు ఉందన్న విషయం నిజంగా నాకు తెలియదు సార్. నేను లోన్ శాంక్షన్ చేయలేదన్న కోపంతో అశ్విన్ నా మీద కక్ష సాధిస్తున్నాడు సార్. న్యాయంగా వాళ్ళు లోన్ అడిగితే మీరు దానికి లంచం తీసుకున్నారు. కోపం రాకుండా ఉంటుందా? అవన్నీ కాదు, మీరు వాళ్ళ కంపెనీకి వెళ్ళారా లేదా? వెళ్ళాను సార్. లోన్ కావాలంటే వాళ్ళే బ్యాంకుకి వస్తారు. మీరెందుకు అక్కడికి వెళ్ళారు? మీరు ఆడుతున్న నాటకం అని ఇక్కడే తెలుస్తుంది కదండి. మర్యాదగా మాతో పాటు స్టేషన్కి రండి. సార్, నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్. ఇంకేం మాట్లాడొద్దు, స్టేషన్కి రండి. ఇందాకే అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. నాకేం చేయాలో తోచడం లేదమ్మా. ప్లీజ్ అత్తయ్య, ధైర్యంగా ఉండండి. ఆయనకేం కాదు. ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. అప్పుడే ఆయనకు కొంచెం భయం తగ్గుతుంది. మీరేమీ టెన్షన్ పడకండి. నేను ఇప్పుడే మా బాస్తో మాట్లాడతాను. అదే మీ మావయ్య ఫ్రెండ్ లాయర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఫోన్ తీయడం లేదమ్మా. ఇప్పుడు నువ్వే ఎలాగైనా హరిని కాపాడాలి తల్లి. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య, ఆయనకేం కాదు. ఆయన్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు టెన్షన్ పడకండి. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. మీరు అక్కడికి వచ్చేయండి. ఆలస్యం చేయకండి. సరేనమ్మా. ఇదిగో. ఏంటంట? ఎందుకు ఏమిటి అనేవన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. మనం వెళ్దాం పదండి. నేను వస్తానమ్మా. ఏం అవసరం లేదు. ఎందుకు? అక్కడికొచ్చి నోటికొచ్చినట్టల్లా మాట్లాడడానికా? నువ్వు ఇక్కడే ఉండు. తమ్ముడు కోసం వస్తానమ్మా, అక్కడే మాట్లాడంలే. ఉండు. కిరణ్, మీ ఇద్దరు ఇంట్లోనే ఉండండి. సరే అమ్మా. పెళ్లికాని ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి ఇలా రావడం అంత మంచిది కాదు. మీరు బయలుదేరండి. సింధు, నా పర్స్ తీసుకునిరా. ఇదేం డోర్ రా నాయన, ఎంత తీసినా రాదు. అన్నయ్య, పైన ఏదో సౌండ్ వచ్చింది కదా? నాకు అదే వినిపించింది. పద చూద్దాం.